దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మరొక అంశాన్ని మనము ప్రారంభం చేసుకొని విందాము. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మాత్రమే చదువుదాం. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ప్రార్థన. పరమందు ఆసీనుడవై ఉన్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాము. స్తోత్రములు తండ్రి. ఈ దినము ఈ సమయంలో నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. పాటలు పాడుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విశేషించి దైవ గ్రంథములోని ఒక వచనాన్ని చదువుకునే కృపను మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం దీవించండి. చదివిన మీ దాసుని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు మాకు అర్థం కావడానికి నీ ఆత్మ చేత నింపి బలపరిచి మీరే మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన వాక్య భాగమునకు మరి అంశం ఇట్లా మనం చెప్పుకుందాం. పాపము యొక్క ఫలితము. పాపము యొక్క ఫలితము. పాపం యొక్క ఫలితము అనేటువంటి అంశములో ఒక 5 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలా. 5 విషయాలు. 1వదిగా మనము 6వ అధ్యాయము 12వ వచనము మనము చదువుకొని ఉన్నాం. ఈ 12వ వచనములో వ్రాయబడిన మాట పాపమును ఏలనీయకుడి అనే మాట కనిపిస్తూ ఉంది. పాపమును ఏలనీయకుడి అనే మాట కనిపిస్తూ ఉంది. శరీర దురాశలకు లోబడునట్లుగా, శరీర దురాశలకు లోబడునట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి అనే మాట కనిపిస్తుంది. పాపం అనేటువంటిది లోకములో ఉంది. పాపము అనేది లోకములో ఉంది. పాపము అని ఏ వయసులో తెలుస్తుంది? పాపము అనేది ఏ వయసులో తెలుస్తుంది? మనిషి పాపములో పుట్టినవాడు పాపములోనే పెరుగుతూ ఉన్నాడు అన్నది బైబిల్ చెప్పేటువంటి సత్యం. పాపానికి అంటూ ఒక వయసు అనేది ఏమీ ఉండదు. ఎప్పుడైతే అవగాహన, ఆలోచన వస్తుందో అప్పుడే పాపం అనేది కూడా మనకు అర్థమవుతుంది. పాపము అనేది వంటిది మరి పిల్లలకు తెలుసు, యవనస్తులకు తెలుసు, వృద్ధులకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఈ పాపము అనేది మనిషిని ఏం చేస్తుంది అంటే ఏలుతూ ఉంది అన్నమాట కనిపిస్తుంది. మొదట దురాశ అనేది వ్రాయబడింది. శరీర దురాశ అన్నమాట కనిపిస్తుంది. శరీరము దురాలోచన చేస్తూ ఉంది, లోబడుతూ ఉంది, ఆలోచన చేస్తూ ఉంది, లోబడుతూ ఉంది. లోబడగా ఆ దురాశ అనేది చావునకు లోనవుతూ ఉంది.
అనగా మరణానికి లోనవుతూ ఉంది. తర్వాత మీ శరీరమందు పాపము ఏలుతూ ఉంది అనే మాట కనిపిస్తూ ఉంది. అందుకే పాపము వలన వచ్చు జీతం మరణం అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. శరీర దురాశ, శరీర దురాశ. శరీరము అనేది దేవుడు మనకిచ్చాడు. శరీరములో కూడా ఆలోచనలు మనకిచ్చినాడు, ఆలోచనలు ఇచ్చినాడు. ఏ ఆలోచన మనము కలిగి ఉండాలనో, ఏ ఆలోచన మన జీవితాన్ని బాగు చేస్తుందో, ఏ ఆలోచన మన యొక్క కుటుంబాన్ని బాగు చేస్తుందో దాన్ని మాత్రమే మనము ఏర్పాటు చేసుకోవాలి. కానీ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని దైవ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకోసమే దురాశకు లోబడునట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అనే మాట మనకు కనిపిస్తుంది. మరి పాపం అనేటువంటిది కూలద్రోయబడింది అన్నమాట ఉంది. కాబట్టి అది మన మీద తిరిగి పెత్తనము సాధించడానికి చూస్తుంది. అది మరి కూలద్రోయబడింది. అయితే ఆ పాపం అనేటువంటిది మన మీద పెత్తనము చేయడానికి మనల్ని సాధిస్తుంది. కాబట్టి దాన్ని మనము ఏలనేయకూడదు, దానికి మనము లోబడకూడదు అన్నదే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. గనుక ఇది పాపం అనేటువంటిది నిత్య నాశనానికి గుడక అది తీసుకొని వెళుతూ ఉంది అన్నది దేవుని వాక్యము మనకు చెప్తున్నమాట. ఈ పాపము అనేటువంటిది మానవ జీవితాన్ని పతనము చేస్తూ ఉంది. పాపం అనేటువంటిది దేవునికి నీకు దూరము చేస్తూ ఉంది అన్నది దేవుని వాక్యం చెబుతున్నమాట. పాపమునకు జనకుడు అపవాది అనే మాట మనకు బైబిల్లో మనము చూడగలుగుతాం. అందుకోసమే మన శరీర దురాశలను నిరాకరించడం ద్వారా అనేది బైబిల్ చెప్తున్నమాట. శరీర అవయవాలను పాపానికి అందుబాటులోకి తేవడము ద్వారా అన్నది కనిపిస్తుంది. మన శరీరాలను నీతికి సాధనాలుగా దేవునికి బానిసలుగా అప్పగించుకోవడం ద్వారా మనము ఆ పని చేయగలుగుతాం అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుకోసమే పాపము ఏలనీయకుడి అనే మాట ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా దేవుని వాక్యంలో ఇలా రాయబడింది. 19వ కీర్తన 13వ వచనంలో 19వ కీర్తన 13వ వచనం చూడండి. దేవుని వాక్యం మనకేం చెబుతుందో జ్ఞాపకం చేసుకుందాం. 19వ కీర్తన 13వ వచనం, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ కీర్తనకారుడు దావీదు చెప్తున్న మాట ఏమిటంటే, దురాభిమాన పాపములలో పడకుండా. ఏమిటంట? దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము అన్నాడు. పాపము మనిషిని ఏలుతూ ఉంది, పాపము మనిషిని పరిపాలిస్తూ ఉంది. కాబట్టి నన్ను ఏలనీయకుము అన్నాడు దావీదు. నన్ను ఏలనీయకం పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును అన్నాడు. అంత మాత్రం కాకుండా 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక అనే మాట కనిపిస్తుంది. అందును బట్టి మనం ప్రార్థించాల, ప్రభువా
పాపం ఏలనీయకుండా నన్ను కాపాడు, పాపము జోలు పోకుండా నన్ను కాపాడు, సాతాను ఊరిలో పడకుండా నన్ను కాపాడు, అతని యొక్క తలంపులు నాలో నుండి తొలగించు, దూరము చెయ్యి అని ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి అందరూ కూడా ప్రార్థించాలా అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి పాపము చేయకుండా మనం ప్రార్థించు వారమై ఉండాలి, ప్రభువును అడిగే వారమై ఉండాలనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది ఒకటవది కాగా, రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, రోమా పత్రికలు రాయబడిన మాట 6వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుదాం. రెండవదిగా 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అనే మాట ఉంది. రెండవ మాటగా మనం ఆలోచన చేస్తే, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అనే మాట ఉంది. అప్పగించొద్దు పాపానికి. మీ అవయవాలను, మీ శరీరాన్ని, మీ దేహాన్ని దేనికి అప్పగించకూడదంట? పాపమునకు అప్పగింపకుడి. అప్పగిస్తే కదా, అప్పగించుట అంటే మనకై మనము అప్పగించుట, మన దేహాన్ని పాపమునకు అప్పగించుట అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మన దేహాన్ని, మన అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడదు, అప్పగించుకోకూడదు. అప్పగించుకుంటే పాపం మనల్ని ఏలుతూ ఉంది. కాబట్టి మనము లోపడితే పాపం మన మీదకి ప్రభుత్వము చేస్తూ ఉంది. అందుకోసమే అప్పగింపకుడి అనే మాట కనిపిస్తూ ఉంది. అప్పగించకూడదు. అప్పగిస్తే మనము లోబడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన అవయవాలను మనము పాపమునకు దూరంగా ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తున్నమాట. ఇదే రోమపత్రికలో రాయబడిన మాట 7వ అధ్యాయము 5వ వచనంలో, 7వ అధ్యాయము 5వ వచనం రాయబడిన మాట చూడండి. ఎలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైనా పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండును అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యం చెబుతున్న మాట. పౌలు వ్రాసిన మాట చూడండి. మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు, శరీర సంబంధమై ఉన్నప్పుడు అంటే దేవుణ్ణి ఎరగనప్పుడు. దేవుని ఎరగని వాడు శరీర సంబంధి, దేవుణ్ణి ఎరిగిన వాడు ఆత్మ సంబంధి, అనగా అతడు దేవుని సంబంధి అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను అన్నమాట. పాపేచ్ఛలు అన్నమాట ఉంది. పాపపు కోరికలు, పాపేచ్ఛలు అనేది ఇది మనలో ఉంటుంది. కాబట్టి పాపపు కోరికలను మనము చంపేవారుగా, అణుచుకునేవారుగా ఉండకపోతే గనక అది మన మీద ప్రభుత్వము చేస్తూ ఉంది. అది మనల్ని మరణానికి తీసుకుని వెళ్తుంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా వ్రాయబడిన మాట చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏమేయాలంట? చంపివేయండి అనే మాట ఉంది. దేని చంపాలి, ఏది చంపివేయాలి అనేటువంటివి
దాదాపుగా 5 నుంచి 13, 14 వరకు రాయబడిన మాట ఇందులో మనకు కనిపిస్తుంది. పాపాన్ని విడిచిపెట్టండి అని ఉంది. పాపాన్ని విడిచిపెట్టండి. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపండి. మీరు దాన్ని చంపకపోతే కనుక అదే మిమ్మలను చంపుతూ ఉంది. అంతే. మనము చంపకపోతే అదే మనం చంపుతూ ఉంది. మనము దాన్ని చంపినామనుకోండి, అది మన మీద ప్రభుత్వము చేయదు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పాపాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని చంపివేయండి. దురాలోచనలు వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెడు తలంపులు వస్తూ ఉంటాయి, ఇతరులు ప్రేరేపిస్తారు. అయితే దానికి మనము లోబడకుండా మనము జీవించు వారమై ఉండాలి అన్నదే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇకనైనా మెలకుపోతే కనుక మనము మరి పాపానికి లోబడతాం, పాపములో చనిపోతాం అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది రెండవది కాగా, ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, 7వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనములో, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అన్నాడు పౌలు. వినండి వినండి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అన్నమాట. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే అన్నాడు. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శరీర సంబంధి పాపమునకు అమ్మబడిన వాడు శరీర సంబంధి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దీన్ని మనము 4 విధాలుగా మనం ఆలోచన చేయొచ్చు. ఏమిటి 4 విధాలుగా ఆలోచన చేయొచ్చు అంటే, ఈ అధ్యాయంలో ఉన్న మాటలంటే ఎక్కువగా ఈ మాటలు మారు మనసు పొందని ధర్మశాస్త్రం కింద ఉన్న మనిషిని ఇది చూపిస్తూ ఉంది. అందుకు మరి కారణాలు మనకు దాదాపుగా ఒక 4 కనిపిస్తాయి. ఒకటవది ఏమిటనగా చూడండి, 7వ వచనములు రాయబడిన మాట, 7వ వచనం 7:7లో రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపమైన అట్లనరాదు, ధర్మశాస్త్రం వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవును అనే మాట కనిపిస్తుంది. ఈ విధంగా అన్ని వచ్చిన మనం చూస్తే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ వాక్యం చెప్తాం, మన పౌలు కృప వలన గాక ఒకరిని పాపము నుండి విడిపించడానికి ధర్మశాస్త్రానికి శక్తి లేదని రుజువు చేయడానికి ప్రయత్నించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. సువార్తకు శక్తి లేదని సంగతి చెప్పడం లేదు, కానీ సువార్తకు శక్తి ఉంది. కానీ ధర్మశాస్త్రం అటువంటిది పాపము నుండి విడిపించడానికి, ధర్మశాస్త్రానికి శక్తి లేదని రుజువు చేయడానికి ప్రయత్నించాడు అన్నమాట కనిపిస్తుంది. ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, గలతీ పత్రిక 5:24లో ఏమన్నాడో పౌలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం కూడా చూడాలి. లేదు, క్రీస్తు యేసు సంబంధులు శిల వేసి ఉన్నారు అన్న మాట ఉంది. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు ఎవరంట? వీళ్ళు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిల వేసి ఉన్నారు అనే మాట కనిపిస్తుంది. అందుకోసమే మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము అనే మాట కనిపిస్తుంది. అందును బట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే, మరి ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు అన్నాడు. ఏమిటి?
ఆత్మ ఫలం ఏదనగా అని మనకు కనిపిస్తుంది. అయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు సిలువ వేయాల, దురాశలను సిలువ వేయాల, శరీరాశలను సిలువ వేసేవారుగా, ఇచ్చలను సిలువ వేసేవాళ్ళుగా, దేవునికి అప్పగించే వాళ్ళుగా ఉండాలన్నదే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది ఒకటవది. రెండవదిగా ఏమిటంటే చూడండి, రెండవదిగా 7వ అధ్యాయము 5వ వచనం. 7వ అధ్యాయం 5వ వచనంలో మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన పాపమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉన్నవి అనే మాట కనిపిస్తూ ఉంది. అంటే శరీర సంబంధులుగా ఉన్నవారు మరణార్థమైన ఫలము ఫలిస్తారని ఉంది. 8వ అధ్యాయము 13 కూడా చూడాలి. 8వ అధ్యాయం 13 వచనం. 8:13లో రాయబడిన మాట మనం చదివితే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవింతురు అనే మాట ఉంది. ఎవరు జీవిస్తారు, ఎవరు మరణిస్తారు అన్నది ఇక్కడ వాక్యం చెప్పే మాట. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉంటారు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే సస్తారు. రెండో మాట, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. జీవించాలంటే ఏం చేయాలా? చంపివేయాలా అనేది కనిపిస్తూ ఉంది. శరీరానుసారంగా ప్రవర్తిస్తే సస్తాము, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తే మనము జీవిస్తాము అన్నది దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. కాబట్టి పౌలు ఈ విధంగా చెప్పినాడు. దీనికి పలు వచనాలు మనకు కనిపిస్తాయి. అయినప్పటికీ మరి మూడవదిగా మనం ఆలోచన చేస్తే, పాపమునకు అమ్మబడి తిని అనే మాటల అర్థం పాపము యొక్క బానిసత్వానికి లేదా బలానికి బానిస కావడం అన్నది దేవుని వాక్యం చెబుతుంది. మూడవదిగా పాపమునకు అమ్మబడి తిని అన్నాడు. పాపమునకు అమ్మబడి తిని అనే మాట కనిపిస్తుంది బైబిల్లో. ఇలాగ మనకు కనిపిస్తుంది చూడండి, కొరింథీ 2వ పత్రిక 17:17లో. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యం ఏం చెబుతుందో మనము ఆలోచన చేద్దాం. 21వ అధ్యాయము 20వ వచనం. అంతటా అహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అనే మాట రాయబడింది. ఇక్కడ అహాబు అనే రాజు కనిపిస్తాడు, ఏలియా ప్రవక్త మనకు కనిపిస్తాడు. ఏమంటున్నాడు అహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడి తినా అన్నాడు. అహాబ్ ఏం చేసినాడంటే నాబోతును చంపినాడు. అవునా? చంపినాడు. దేవుడేమి ఊకుంటాడా? మనము చేసేటువంటి హత్య కానీ పాపం కానీ ఒకవేళ మనసు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారని అర్థమవుతుంది మనకు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూశాడు కాబట్టి ఏలియాను పంపించినాడు, నువ్వు వెళ్ళు అని పంపించినాడు. అందుకోసమే నీ చేతిలో నేను చిక్కబడితినా అన్నాడు. నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా అన్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. నిన్ను నీవే అమ్ముకున్నావు. చాలా సందర్భాల్లో మనకు మనమే అమ్ముకుంటుంటాం. అవునా? పాపానికి లోబడుతూ ఉంటాం, పాపమునకు అమ్మబడుతూ ఉంటాం. మనకు మనమే.
దేవుడు చేయొద్దన్న దాన్ని మనం చేస్తూ ఉంటాం అన్నది. కాబట్టి నాబోతు యొక్క రక్తము ఎక్కడైతే కుక్కలు నాకినాయో అక్కడ నీ రక్తమును కుక్కలు నాకుతాయని దేవుడు సెలవిస్తున్నాడని ఏలియా చెప్పిపోయినాడు. అదే విధంగా జరిగింది అన్న సంగతి మనకు తెలిసిన విషయం. కాబట్టి జాగ్రత్త అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే కనుక అంతరంగములో నివసించే పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత విశ్వాసి పాపములకు అమ్మబడినట్లు వదిలివేయదు, అది వదిలివేసేది కాదు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అంతరంగంలో నివసించే పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత విశ్వాసి పాపమునకు అమ్మబడినట్లు వదిలివేయదు. పరిశుద్ధాత్మ అనే దేవుడు మనలో ఉన్నాడు, అది వాస్తవం, అది అక్షర సత్యం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పౌలు ఇంకా చెప్తే ఇట్లా అన్నాడు, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అని అంటున్నాడు. నన్ను అనే మాటతో తనను కూడా ఇందులో చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది మనకు 8వ అధ్యాయము 2వ వచనము చెబుతున్న మాట. అదే 2వ అధ్యాయం 8వ అధ్యాయము 2వ వచనములో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేసినాడు. 4వ వచనంలో ఉంది, 3-4 కలిసి ఉన్నాయి. శరీరము అనుసరింపక ఆత్మనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినట్టుగా దేవుని వాక్యం చెప్పింది. పాపము చేసింది మనము, శిక్ష అనుభవించిందేమో ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపం చేసింది మనము, మన పాప భారమంతా కూడా మోసింది యేసుక్రీస్తు ప్రభు. శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఇక వెళ్ళి ప్రభు చెప్పిన మాట ఏమిటి? ఇక వెళ్ళి పాపము చేయకుము అన్నాడు. ఇక వెళ్ళి పాపం చేయకు. పాపం చేసినావు ఇప్పుడు, అయితే ఇంకా వెళ్ళి పాపం చేయకు. ఒకవేళ పాపం చేస్తే కనుక నీవు మరణిస్తావు, నీవు నరకానికి వెళ్తావు, అగ్నిగుణానికి వెళ్తావు. ఇక నిన్ను తప్పించు వాడు ఎవడి భూమి మీద లేడు అన్నదే దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇది 3వదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, 6వ అధ్యాయము 23వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట, ఏలైనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. 4వదిగా పాపము వలన వచ్చు జీతము మరణం. పాపానికి జీతం ఏమిటంటే మరణమే. పాపం చేసిన వాడు మరణించాల్సిందే. నేటి సమాజం మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది పాపం చేసి మంచం పాలు పట్టిన వాళ్ళు లేరా? ఎంతమంది కనిపించరు మనకు ఈ భూమి మీద? పాపము మరణాన్ని తీసుకొని వస్తూ ఉంది. పాపము ఒక వ్యక్తిని చంపేస్తూ ఉంది. పాపం ఒక వ్యక్తిని మంచం పాలు చేస్తూ ఉంది. అది దేవుని వాక్యం చెబుతున్న మాట. నువ్వు మార్పు చెందకపోతే, మారు మనసు పొందకపోతే గనుక నిన్ను మంచం పట్టిస్తాను అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకోసమే పాపము వలన వచ్చు జీతం మరణం, మరణం అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. 2వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తాం. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 2:7లో దేవుని వాక్యం మనకి ఇలాగా తెలియజేస్తుంది, సత్క్రియలు ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము
ఇచ్చును అనే మాట ఉంది. 5:12 చూడండి. 5వ అధ్యాయం 12వ వచనములో రాయబడిన మాట చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము ఆయను అనే మాట ఉంది. ఆదాము ద్వారా మరణము, క్రీస్తు ద్వారా జీవము అని వాక్యం చెబుతుంది. ఆదాము ద్వారా మరణం, ఇట్లుండగా అన్నమాట ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో అన్నమాట. ఆదాము ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించింది. ఆదాము పాపం చేశాడు కాబట్టి మరణము ప్రవేశించింది. ఏం పాపం చేశాడు ఆదాము? అతిక్రమం, ఆజ్ఞతిక్రమం అన్నమాట ఉంది. ఆజ్ఞతిక్రమం, ఆజ్ఞ మీరినాడు, అంతే. ఆజ్ఞ మీరినాడు, అది పాపం అయిపోయింది. పాపం అనగా ఏదో వ్యభిచారం చేస్తేనేది కాదు. దేవుని మాట వినకపోవటమే పాపం, ఆ ప్రకారంగా జీవించకపోవటమే పాపం, అంతే. దురాలోచన పాపం, తప్పుడు అభిప్రాయం పాపం, తప్పుడు అడుగు పాపం అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తామంతే. అతిక్రమం అన్నాడు, పతనం, అంతే. ఆజ్ఞతిక్రమమే పతనం, మరణం అనేది వాక్యం చెబుతుంది. మరి పతనం వలన పాపం మానవ జాతి లోకంలో జొరబడింది అన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. 5వ అధ్యాయం 17లో రాయబడిన మాట చూస్తారా? 5:17లో మనం చూసినాం కదా, మరణము ఒకని అపరాధమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు అనే మాట కనిపిస్తుంది. ఏలుదురు అనే మాట 18, 19 కూడా చదివితే కనుక మనకు అర్థమవుతుంది. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలాగనగా అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుతున్నారో చేయబడుదురు అనే మాట ఉంది. ఇక్కడ ఒకటి పాపము, ఒకటి జీవము మనకు కనిపిస్తుంది. అవునా? ఒకని అపరాధము అన్న మాట ఉంది, ఒక అపరాధములమున వచ్చింది అనే మాట కనిపిస్తుంది. ఒక మనిషి అవిధేయత అనేది మనకు కనిపిస్తుంది. అవిధేయత, అపరాధము కదా, పాపము అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఒక పుణ్యకార్యము అనే మాట ఉంది, ఒకని విధేయత అనే మాట ఉంది. ఒకని అవిధేయత, ఒకని విధేయత. మనుషుని యొక్క అవిధేయత, దేవుని యొక్క విధేయత. కృపాదానము జీవార్థమైన నీతి విధింపబడుట కారణమైన అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీతి దానము జీవము గలదై అనే మాట మనకు కనిపిస్తుంది. అది క్రీస్తు దేశ ద్వారాని ఏలుతుంది అనే మాట కనిపిస్తుంది. కాబట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే పాపం వలన వచ్చు జీతం మరణము అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇట్లుండగా అనే మాట మనకు కనిపిస్తున్నమాట. దీన్ని బట్టి ఆలోచన చేయగా ఆదికాండము 2:17లో ఒక మాట చూస్తారా? ఆదికాండము 2:17లో రాయబడిన మాట,
2వ అధ్యాయం 17వ వచనం చెప్తున్న మాట చూడండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించినాడు. తినొద్దని ఆజ్ఞాపించినాడు. తినకుండా ఉన్నాడా? తిన్నాడు. మానవాళికి పాపాన్ని తీసుకొచ్చి పెట్టినాడు. తినకూడదు అన్నాడు, అంతే. ఇంకా అయిపోయా. తినొద్దు అంటే తినకూడదు, అంతే. ఇంకా లేదు తింటా అంటే కనుక అది నీ సావుకే కారణం అవుతుంది అన్నది జ్ఞాపకం పెట్టుకోవాలా. యాకోబు పత్రిక 1:15, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15 వచనంలో రాయబడిన మాట, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కంటూ ఉంది. దురాశ అనగా చెడ్డ ఆశ, చెడ్డ తలంపులు. అవునా? జ్ఞాపకం ఉంచుకోవాలి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును అనే మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట చూడండి. మొదటి అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఏముందంటే మన 3 కలిసి ఉన్నాయి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిందియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను మాట ఉంది. ఒకవేళ ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారుమనసు పొందితే గనుక నిన్ను మరలా ఆయన జన్మింప చేస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట. ఇక చివరి మాట చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. రండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు అనే మాట ఉంది. ఏ భేదము లేదు, ఏ భేదము లేదంట. అందరూ పాపం చేశారు, పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ పాపం చేసినారు. అందరినీ పాపము కబలించింది, అందరినీ పాపములో ముంచి తేల్చి ఉంది. అయితే దేవుని కృపావరం ఏమిటంటే మనకు రక్షణ. మహిమను పొందలేకపోతున్నాం. పాపం చేసేవాడు దేవుని మహిమను పొందలేడు, దేవుని దీవెన పొందలేడు, దేవుని ఆశీర్వాదం పొందలేడు, పాపానికి లోపడిన వాడు. అందుకే వాక్యం చెప్తున్నమాట, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. కారణం ఏమిటంటే పాపము అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 11:23లో రోమపత్రిక 11:32లో రాయబడిన మాట మనము చూడగా, అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అన్నమాట ఉంది. అందరి కరుణ చూపవలనని, అందరిలో కరుణ చూపాలని ఆయన యొక్క ఉద్దేశం, ఆయన కరుణించాలని ఉద్దేశం అయింది అనేది మనకు అర్థమవుతూ ఉంది. గలతీ పత్రిక 3:22లో, గలతీ పత్రిక 3వ అధ్యాయము 22 కూడా మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది, యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను అన్నమాట ఉంది. యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు
లేఖనము అందరినీ పాపములో బంధించిందంట. పాపములో బంధించి వేసింది, పాప బంధకాల్లో బంధించి వేసింది అన్నమాట. దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందును బట్టి పాపము యొక్క ఫలితం మనము చూడగలిగినాం. 5 విధాలుగా మనము లేఖనాలు మనం పరిశీలన చేయక, పాపము దాని వెనక దాని ప్రభావం కనిపిస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మనం తప్పించుకుంటా విడిపించుకుంటూ వచ్చినాడో, కాపాడుకుంటూ వచ్చినాడో ఆ సంగతి కూడా మనకు అర్థమైన విషయాలు ఇందులో మనకు తెలుసు. కాబట్టి పాపం అనేటువంటిది మరణాన్ని తీసుకొని వస్తుంది. ఆ మరణమే నిత్య నరకానికి తీసుకొని వెళ్తూ ఉంది. అక్కడ నరకము అనగా అగ్ని ఆరదు, నీ ఆత్మ అందులో చావదు అనేది లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ధనవంతుడైన వాడు దేవుని ఎరక చనిపోయినాడు, అగ్నిగుణంలో పడ్డాడు. అతని బాధ, అతని కేకలు, అతని అరుపులు, అతని యొక్క ఆర్తధ్వని ఎవరు వినతట్టు లేరు. ఇంకా ఎవరింటారు? తనకు తానే ఏడ్చుకుంటా కేకలు వేసుకుంటూ ఉండాల్సిందే కానీ ఒక్క చుక్క నీటి బొట్టు గుడక దొరకని ప్రదేశం అగ్నిగుండం. అగ్నిగుండం ఎవరికి అంటే పాపాత్ములకే, పాపం చేసిన వాళ్ళకు మాత్రమే అగ్నిగుండం అని దేవుని వాక్యం చెబుతుంది. అయితే దేవుడు కృప చూపించినాడు, ఇంకా నేను బతికించాడు ఈ భూమి మీద. కాబట్టి ఇకనైనా నీ పాప జీవితాన్ని, పాప ఆలోచనలు బతుకును మార్చుకొని జీవించకపోతే గనక ఇక నరకం తప్పదు. ఆ నరకము అగ్నిగుండము, అగ్ని ఆరదు, నీ ఆత్మ చావదు. నిరంతరము కాలుతూ ఏడుస్తూ ఉండాల్సిందే, విలిపిస్తూ ఉండాల్సిందే అన్నమాట కనిపిస్తుంది. అయితే కరుణల దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇకనైనా మారు మనసు పొంది రక్షించబడి పాపక్షమాపణ పొంది ప్రభువును నమ్మితే నీకు మరలా అవకాశం ఉంటుంది. దేవుని రాజ్యం నీకు సొంతం అవుతున్న సంగతి వాక్యం చెబుతోంది. ఆ విధంగా దేవుడు మనకందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షించబడకపోతే గనక సమయం మించిపోయిందేం లేదు. ఇప్పుడైనా మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పండి, వాక్యం దీవించి ఆశీర్వదించండి. నిన్ను ఎరగక పాపములో జీవిస్తున్నారేమో, ఒకవేళ వారికి మారు మనసు, రక్షణ భాగ్యము దయచేద్దాన్ని కృప చూపించండి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి భక్తి జీవితంలో వారిని బలపరచుమని, కాపాడమని ప్రార్థన కృప చూపించండి. సంఘాన్ని దీవించి ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.